శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భాస్కరాయ సుతీర్థాయ దేవదేవాయ రంహసే బహురూపాయ శర్వాయ ప్రియాయ ప్రియవాససే. అందరికీ నమస్కారం. 3/3/2019 నుంచి 9/3/2019 మధ్యకాలంలో ధనుస్సు రాశి వారి వార ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కేవలము మీ తొందరపాటుతనం, అనాలోచిత నిర్ణయాలు, అనవసర ఆవేశము, మితిమీరిన ధన వ్యయము, ఈ 4 మిమ్మల్ని ఈ వారం మొత్తం కూడా ఇబ్బందులు కలిగిస్తాయి. మీ సహధర్మచారిణి యొక్క సలహా అనగా మీ భార్య మాట విన్నట్టయితే, సూచనలు పాటించినట్టయితే ధనలాభము, వ్యవహార లాభము, అవమానాల్ని అధిగమించడము, వ్యయాన్ని తగ్గించుకోవడము లాంటివి జరుగుతాయి. విద్యార్థులు కాస్త అధిక శ్రమ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఉత్తీర్ణత సాధిస్తారు, కానీ పర్సెంటేజ్ కావాలిగా. మీ తల్లిదండ్రులకు ఎప్పుడైనా సరే పర్సెంటేజ్ కావాలి. 90, 96, 97, 98, 99% వస్తేనే తృప్తి వాళ్ళకి. ఈ భావం నుంచి తల్లిదండ్రులు కాస్త మారండి. జ్ఞానం వేరు, మార్కులు వేరు. అటువంటి విషయాన్ని గుర్తించండి ఫస్ట్. అంటే ఈ భావంలో ఇక్కడ ఈ సమస్య వృధా ప్రయాసే, కానీ పిల్లల్ని మార్కులతో సరిపోల్చడం కాదు, జ్ఞానంతో పోల్చండి, అప్పుడు సరిపోతుంది. కాబట్టి వీరు కాస్త భార్య యొక్క సూచనలు సలహాలు పాటించడం లేదా తల్లిగారి సూచనలు పాటించడం వల్ల అధికమైనటువంటి ఒత్తిడిని అధిగమిస్తారు, ధనాన్ని వ్యయాన్ని నియంత్రిస్తారు, పరువు పోయే దగ్గర కూడా గౌరవం నిలబడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు భార్య మాట కానీ తల్లి మాట కానీ తప్పకుండా వినేటువంటి ప్రయత్నాన్ని చేయడం ఉత్తమంగా చెప్పబడుతోంది. అనవసర కార్యాలాపన, లేనిపోని విషయాల గురించి ఊసుకొబ్బుర్లు అనగా పనికిరాని మాటలు, తొందరపాటు చర్యలు, ఏదో గొప్పగా చేస్తానన్నటువంటి భావంతో ఇంతమైనటువంటి విషయాల నుంచి కొత్తగా చేస్తాను క్రియేటివిటీ పెంపొందించుకోవడానికి కొత్తగా ప్రయత్నం చేస్తారు. ఆ నష్టాన్ని కలిగించే అవకాశం, భవిష్యత్ కార్యాచరణకి కొన్ని నష్టాలని మీకై మీరు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సాఫీగా వెళ్తున్నటువంటి పడవను మీకై మీరే చిల్లు పెట్టుకొని నీళ్లు లోపలికి నింపుకునే ప్రయత్నాన్ని చేస్తున్న విషయాన్ని గుర్తించండి. అది జీవితంలో కాస్త నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేనిపోని వివాదాంశాలు తెరలేపకండి. ఆస్తి పంపకాల గురించి చర్చలు చేయకండి. స్పెక్యులేషన్ మీద, షేర్ మార్కెట్ మీద దృష్టిని మరల్చకండి. అనగా దాని మీద ఎక్కువ దృష్టి పెట్టకండి, ఎక్కువగా దాని మీద డబ్బులు పెట్టుబడిగా పెట్టకండి. నష్టపోయిన ప్రమాదం కనబడుతుంది. సరే, సామాన్యంగా నడిపించుకున్న పర్వాలేదు, కానీ కొత్తగా అధికంగా డబ్బులు పెట్టి అప్పు తీసుకొచ్చి అందులో పెట్టుబడి పెట్టడం మాత్రం నష్టాన్ని కలిగిస్తుంది. అటువంటి ప్రయత్నాన్ని ఏమాత్రం కూడా చేయకూడదు. లేనిపోని వ్యవహారాలు ఉన్నాయా అనగా ప్రేమ కలాపాలు, స్నేహితులతో కలిసి అనవసర మద్యపానము, దురలవాట్లు, చెడు స్నేహాలు ఉన్నాయా, పూర్తి స్థాయిలో మీరు నష్టం, ఆర్థిక నష్టం, పరువు భంగం, విద్యా నష్టం, ప్రయాణాల వల్ల అరిష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏం కావాలో ఏం చేయాలో నిర్ణయించుకోవడం మీకు చాలా మంచిదన్న విషయాన్ని మీకే వదిలేస్తున్నాను నేను. దాదాపుగా వీరికి ఇతరుల నుంచి అప్పుగా తీసుకొచ్చి దుర్వ్యసనాలకి ఖర్చు పెట్టే అవకాశం, తల్లిదండ్రుల యొక్క మాటను పెడచెవిన పెట్టే అవకాశం, అశ్రద్ధ చేస్తూ చదువు మీద దృష్టి ఉన్నట్టుగా నటించడం, అది మీ భవిష్యత్తుకే నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వ్యాపార భాగస్వామితో లేనిపోని వివాదాంశాలకు తెరలేపకండి. వ్యాపారం సాఫీగా సాగుతుంది, సాగనివ్వండి. అనవసరంగా అనుమానాల్ని పైకి తీసుకొచ్చి ఇద్దరి మధ్య అగాధం చూడండి, వ్యాపారం నష్టపోయేటువంటి సూచనలు ఉన్నాయి. రాజకీయ రంగంలో కూడా అవమానాలు, చికాకులు ఎక్కువగా ఉంటాయి. మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసము, నేనే గొప్ప అన్న భావన కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. రాజకీయ రంగంలో పదవీచ్యుతుల్ని చేసేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. లేనిపోని ఇబ్బందులు, చికాకులు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనవసరమైనటువంటి వ్యక్తులతో మాట్లాడడం కూడా ఇవి నష్టాన్ని కలిగిస్తుంది. ఇంతకుముందు లేనటువంటి ఖర్చుని ఎక్కువగా తెచ్చుకునే ప్రయత్నం జరుగుతుంది. అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండకపోతే మితిమీరినటువంటి కష్టము, నష్టం మీకు తలెత్తుకునే అవకాశాలు. అయితే ఇక్కడ వీరికి శుభమైనటువంటి సంతాన వార్త, శుభమైనటువంటి వివాహాది నిశ్చయ తాంబూలాలు జరిపించుకోవడము లాభదాయకంగా చెప్పబడుతోంది. తీర్థయాత్ర సేవన లాభాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. దాదాపుగా ఒక దైవదూతతో అనగా ఒక అవధూతతో కానీ ఒక సన్యాసితో కానీ ముడిపడే అవకాశం ఉంటుంది. అక్కడ మీకు కాస్త మానసిక ప్రశాంతత కలిగే అవకాశాలు ఉన్నాయి. రైతు సోదరులకి పంట అనుకూలంగా ఉంటుంది, నో ప్రాబ్లం, అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. కళాకారులకు మాత్రము కాస్త ఎక్కువ ప్రయత్నం చేస్తే మాత్రమే
మీకు ధన రాబడి ఎక్కువగా ఉంటుంది, అనగా కాంట్రాక్టులు పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని బాగా చేయండి. విదేశాల్లో ఉన్నవారికి శ్రీనివాసం కోసం కానీ H1B వీసా కోసం కానీ చేసే ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కాస్త ధైర్యంగా ఉండండి. తప్పకుండా మీకు శ్రీనివాస యోగ్యత ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని చేయకండి. అటువంటి ప్రయత్నాన్ని వచ్చే వారం చేయండి. అధిక లాభం ఉండే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారి ఈ వారం మొత్తం కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన, వీలైతే తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం, అలాగే దుర్గాదేవి యొక్క ఆలయ సందర్శన, మంగళవారం రోజున మినుములు ఎవరికైనా దానం చేయడము, బ్రాహ్మణుడికి దానం చేయండి, అనుకూలంగా ఉంటుంది. లేదా బీద విద్యార్థులకి నలుపు రంగు వస్త్రాన్ని అనగా బూడిద రంగు వస్త్రాలని కాస్త వారి కానుకగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం వల్ల అనుకూలవంతమైన శుభ ఏర్పడుతోంది. అలాగే ముఖ్యమైన విషయం, మీకు ఆరోగ్య లోపం ఎక్కువ కనబడుతోంది. పనికి మాలిన పదార్థాలు భుజించడం వల్ల కూడా మీకు నష్టం ఎక్కువగా ఉంటుంది. ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆస్తి పంపకాల విషయంలో తొందరపాటు చర్యలు నష్టాన్ని కలిగిస్తాయి. అధిక మద్యపానము మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అసిడిటీని బాగా పెంచే అవకాశం ఉంటుంది. ఆపరేషన్ వరకు కూడా దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారిలో దాదాపు ఈ వారం మొత్తం కూడా సామాన్యమైన పరిస్థితిని మీరు పొందుపరుచుకోవాలి. విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దైవారాధన, దైవనామస్మరణ, దైవం యొక్క సాన్నిధ్యంలో ఎక్కువ కాలం గడిపే ప్రయత్నాన్ని చేయండి. తప్పకుండా బాగా ఉంటుంది. ఇంపార్టెంట్గా మీకు మాఘ స్నానం చాలా ఇంపార్టెంట్గా చెప్పబడుతుంది. ముందుగా సముద్ర స్నానం చేయండి. తర్వాత పుణ్యనదీ స్నానాన్ని ఆచరించడం వల్ల సకలమైనటువంటి అరిష్టాల నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని చేయండి. తొందరపాటుతో గొప్పగా నేను చేస్తున్న పని చెప్పేసి మార్పును తీసుకొచ్చే ప్రయత్నం చేయకండి. అది తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 3, 4, 5 తేదీలలో వీరు 8 అంకెను, 6, 7, 8, 9 తేదీలలో 4, 1 అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఆనందాది ప్రయోజనాలు పొందాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ ఒక చిన్న విజ్ఞాపన, ప్రతిసారి చెప్పేదే. మార్చి నెలలో గురుగారు బాగుందని చెప్పారు, కొన్ని రాశులకి బాగలేదని చెప్పారు. మరి వార ఫలితాలలో బాగలేదు బాగుందని చెప్తున్నారు. దేనిని మేనే అన్వయించాలి, దేనిని మేనే సరిచూసుకోవాలి, ఏ జాతక ఫలితాలు కరెక్టు అనే విషయాన్ని మీకు చాలామందికి అనుమానం ఎప్పుడు తొలుస్తూనే ఉంటుంది. రాశి ఫలాలలో ప్రతిరోజు భచక్ర కదలిక ఉంటుంది, గ్రహాల కదలిక ఉంటుంది, వారంలో కదలికలు ఉంటాయి. ఇప్పుడు ఈ వారంలో బుధుడు 2వ స్థానంలో ఉండి ఈ 3 రోజుల తర్వాత 3వ స్థానానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. బుధుడి యొక్క గమనము 27 రోజులు అనుకుందాం, కుజుడి గమనము 27 రోజులు అనుకుందాం. ఇలా వాటి గమనాలన్నీ కూడా కాస్త మనం చెప్పే వార మధ్యలో బుధుడు పక్కకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడేమవుతుంది, ఈ రాశి వారికి బాగున్నటువంటి ఫలితాలు వారాంతంలో ఇబ్బంది కలిగించే అంశాలుగా ఉంటాయి. కాబట్టి వారం మొత్తం కూడా బాలేదన్నారు, నెల మొత్తంలో బాగుందని చెప్పారు. సూక్ష్మ పరిశీలన, కాస్త పెద్దగా పరిశీలన, ఈ 2 కూడా పరిశీలనకు తీసుకొని మేము జాతకాలు చెప్పాల్సి ఉంటుంది. జన్మ జాతకాన్ని ఎక్కువగా మీరు ఎవరికైనా మంచి పండితుడికి చూపించుకున్నట్టయితే సరైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి. మాస ఫలితాలలో ఒక భాగం, వార ఫలాల్లో ఒకలాగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ వారంలో ఈ రోజున చేసేటువంటి పనులలో పరిపక్వత ఎంత ఉంటుంది, బలం ఎంత ఉంటుంది, దానివల్ల వచ్చేటువంటి మంచి చెడుల భావాన్ని మేము చెప్పేటువంటి ప్రయత్నమే జ్యోతిష అంశాలు. మరొకసారి మీ అందరికీ నేను సూచన చేస్తున్నాను. జ్యోతిషం సూచకం శాస్త్రం. ఇది మీకు ఒక ఉత్తమమైనటువంటి అడ్వైజ్ని చేసేటువంటి ఆయుధంగా ఉపయోగించుకోవాలి. జ్యోతిషం అనేది దాదాపుగా వజ్రాయుధం లాంటిది. దీనిని అనుసరిస్తూ అనువయించుకుంటూ మనం చేసేటువంటి పనులలో లాభాన్ని నష్టాన్ని రెండింటినీ కూడా సమాంతరంగా పరిశీలించుకొని ఏ రోజున మనం పని చేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి, బాగలేని రోజులలో కాస్త జాగ్రత్తగా సామాన్యంగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయమని చెప్పడమే జ్యోతిష శాస్త్రం యొక్క సూచన. దీనిని ముందుగా మీ అందరూ గ్రహించి ఫలితాలు తెలుసుకోవాల్సిందిగా మరొకసారి మీ అందరికీ విజ్ఞాపన చేస్తూ, కామెంట్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా నాకు విమర్శ చేసేటువంటి అవకాశాన్ని కూడా ఇచ్చి, ఆ విమర్శను నేను చూసుకొని చదివి దానికి తగినట్టుగా మీకు సవివరమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి ఒక అవకాశం ఇవ్వండి. కానీ ఆ పెట్టేటువంటి పదాల యొక్క ప్రయత్నము కాస్త జాగ్రత్తగా మీరు విజ్ఞతతో పెడతారని మరొక్కసారి ఆశిస్తూ, ఈ మధ్య అలాంటి చెడు విమర్శలు ఏం లేవు, అనగా లేనిపోని అసభ్య పదాలు లేనిటువంటి విమర్శలు ఉన్నాయి. కొద్దిమంది మాత్రం రాశిచక్రంలో ఈ వారం మొత్తం బాగలేదంటున్నారు, ఏం చేయాలి మరి అంటే ఇంట్లో కూర్చోమని కాదు. దయచేసి మీరు ఆ విషయాన్ని బాగా వినండి. మీరు చేసే పనులలో దైవ ఆరాధన, భక్తి, నమ్మకము, విశ్వాసముతో కలిసి చుట్టూనటువంటి వ్యక్తులని,
మనం ఏ స్థాయిలో మనం ఆ పని చేస్తున్నామో అన్న విషయాన్ని క్రోడీకరించుకొని మీరే కనుక ఆ పనులు చేస్తే తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి విషయాన్ని జాగ్రత్తగా అవగతం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఉత్తమమైనటువంటి జ్యోతిష్కులు అందరూ కూడా ఉన్నారు, వాళ్ళు ఒకలాగా మీరు ఒకలాగా చెప్తున్నారు అన్న భావన కూడా ఉంటుంది. నేను ఆర్థిక నష్టము అని ఉంటాను, ఇంకొకరు లేనిపోని అప్పుల వల్ల బాధలు అని అంటారు. అంటే అక్కడ రెండు రకాల పదాలు వేరు, కానీ విషయం ఒకటి అన్న విషయాన్ని మీరు బాగా గ్రహించండి. అలా గ్రహించినట్టయితే మీ యొక్క ప్రతి పని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.